హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇదేంటి అంటే గోధుమ పిండితో మనం అప్పటికప్పుడు ఎలా దోశలు వేసుకోవాలో చెప్పబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉదయాన్నే చేసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి ఎలాంటి చట్నీ చేసుకొని తినాల్సిన అవసరం లేదు. మనం అప్పటికప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చట్నీ లేకుండానైనా దీన్ని తినొచ్చు. చాలా కమ్మగా ఉంటుంది, చాలా క్రిస్పీగా వస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వారైనా లేకుంటే వీడియోలు చూసిన వారైనా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని వెంటనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నా వీడియోస్ మీరు చూడొచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ దోశల కోసం ఒక కప్పు పెరుగుని తీసుకోండి. అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా తీసుకోండి. ఈ రెండు సమానంగా ఒక కప్పు తీసుకోవాలండి. అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా వంట సోడా కూడా తీసుకోవాలండి. వీటితో పాటు 2 కప్పుల గోధుమ పిండిని కూడా తీసుకోవాలండి. ఇవన్నీ కలిపి ఒక గిన్నెలోకి మనం దోశలు వేసుకునే దోశ బ్యాటర్ లాగా కలుపుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2 కప్పుల గోధుమ పిండిని ఆ గిన్నెలో వేసుకొని అలాగే ఒక కప్పు రవ్వని వేసుకోవాలి. ఇలా రవ్వ వేసుకోవడం వల్ల ఈ దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే కొద్దిగా తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా చిన్నగా తురుముకొనైనా వేసుకోవాలి, లేక పచ్చిమిర్చిని దంచుకొని మెత్తటి పేస్ట్ లాగా వేసుకున్నా పర్లేదు. ఇలా తురిమి పెట్టుకున్న క్యారెట్ను కూడా ఇలా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని అలాగే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా ఇందులోకి వేసుకోండి. చాలా కలర్ఫుల్గా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ. అప్పటికప్పుడు చేసుకొని తినడానికి చాలా సూపర్ బ్రేక్ఫాస్ట్ ఇది. ఇందులోకి మనకు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నిటిని కలుపుకోవాలండి. అలాగే కొద్దిగా దీనికి సరిపడా వంట సోడాను కూడా వేసుకోండి. ఒక చిటికెడు అయితే సరిపోతుందండి. ఇలా కొద్దిగా వంట సోడా వేసుకోండి. ఇలా అన్నీ వేసేసినాక ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ తోటే ఫస్ట్గా ఈ పిండిని ఇలా గట్టిగా కలుపుతూ దానిలోకి కలుపుకోవాలండి. ముందుగా మనం వాటర్ పోసి కలిపేస్తే వాటిలో ఉన్న వాటర్ అంతా ఎక్కువైపోతుంది. అందుకే ఫస్ట్ ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ అలాగే సాల్ట్ అవన్నీ కలిసినాకనే తర్వాతకి ఈ కప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీనిని చేతితో కలపకుండా ఒక విస్కర్ తీసుకొని లేదా ఒక గంట తీసుకొనైనా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఈ మిక్చర్నంతా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. ఇది ఉండలు కట్టకుండా చాలా స్మూత్గా దోశ వేసుకునే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి. దీనిలోకి ఒకవేళ మీకు చట్నీ కావాలి అనుకుంటే దీనిలోకి టమాటా చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి. కావాలంటే మీరు ఆ చట్నీ వేసుకొనైనా తినచ్చు, లేదా ఇలా దీన్ని సింపుల్గా ఇలానే చేసుకొని దోశ వేసుకొని తినచ్చండి. చాలా మంచి రెసిపీ, చాలా హెల్దీ కూడా ఇది. గోధుమ పిండితోటి చేసుకునే దోశ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం దోశలు వేసుకునే దోశ బ్యాటర్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కంపల్సరిగా ఒక 20 మినిట్స్ అలా ఆ పిండి నానబెట్టుకుంటే మనకు ఇలా దోశలు వేసుకునే విధంగా చాలా బాగా వస్తుంది. కావాలనుకుంటే మీరు కొద్దిగా ఇంకా కొన్ని వాటర్ వేసుకొనైనా చేసుకోవచ్చు. బాగా వాటర్ వేసుకోవద్దండి, మరి బాగా వేస్తే దోశ రాదు. ఇలా నేను వేసే విధంగా మనం మినప దోశలు ఎలా వేసుకుంటామో అలాంటి కన్సిస్టెంట్ తోటి వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని దాన్ని మళ్ళీ తిప్పేసుకొని ఇలా కాల్చుకోవాలి. ఈ దోశ పిండిలో వేసుకున్న క్యారెట్ తురుము అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి ఉడకాలంటే మనం ఒక ప్లేటు దీనిపైన వేసి పెట్టుకుంటే ఆ వెజిటేబుల్ అన్నీ మంచిగా ఉడికిపోతాయండి. ఇలా ముందుగా అటు ఇటు ఫస్ట్ దూరగా కాల్చుకున్నాక
దాన్ని తిప్పేసి దీనిపైన ఒక ప్లేట్ బోర్లించి పెట్టుకుంటే మనకు దోశ ఇంకా బాగా కాలుతుంది, క్రిస్పీగా వస్తుంది. ఇలా ఒక ప్లేట్ వేసి దీనిపై బోర్లించి పెట్టుకోండి. మనకు ఇలా దోశ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఇలానే తినేయచ్చు. కావాలనుకుంటే దీనిలోకి టమాటా చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా 1 బై 1 మరొక దోశ వేసుకొని కూడా ఇలా మనం ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు. థ్యాంక్ యూ అందరికీ.